ఇప్పుడు వైసీపీలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ఒక విషయం మాత్రం క్లియర్గా అర్థమవుతుందండి. గత ఎన్నికల్లో వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి స్లోగన్ ఏంటి? వై నాట్ 175 అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలందరూ కూడా చెప్పినటువంటి స్లోగన్ వై నాట్ 175. ఇప్పుడు కొద్దిగా ప్లాన్ మార్చినట్లు కొన్ని వర్గాల నుంచి సమాచారం వస్తుందండి. ఇప్పుడు వాళ్ళు ప్లాన్ మార్చి ఓన్లీ 100 అనేటటువంటి కొత్త నినాదం తీసుకొచ్చారు అనేటటువంటి చర్చ అయితే పార్టీ లోపల మొదలవుతుంది. అయితే ఆ నినాదం తీసుకొచ్చిన తర్వాత కూడా వైసీపీ పరిస్థితి సెట్ అవడం లేదంట. పైగా పెద్ద రిటార్ట్ ఎదురవుతుంది అనేటటువంటి మాటలు వినిపిస్తున్నాయి. 100 సీట్లలో గట్టిగా పోటీ చేసి మళ్ళీ అధికారాన్ని క్లెయిమ్ చేద్దామని సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా ఇన్ఛార్జీల ముందుకు ఒక ప్రతిపాదన వెళ్ళిందట. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైందని చెప్తున్నారండి. ఎందుకంటే చాలా మంది ఇన్ఛార్జీలు మా సీటు మాత్రం ఆ 100లో పెట్టొద్దు, మిగతావి మీరు చూసుకోండి అన్నట్లుగా రియాక్ట్ అవుతున్నారు అనేటటువంటి టాక్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వైరల్ అవుతుందండి. ఇది చిన్న విషయం అయితే కాదు. ఎందుకంటే ఒక పార్టీ అధికారాన్ని తిరిగి సాధించాలంటే మొదట క్యాడర్లో నమ్మకం ఉండాలి, నాయకుల్లో ఆ ఫైర్ ఉండాలి. కానీ ఇప్పుడు కనిపిస్తుంది ఏంటి? వైసీపీ పార్టీలో ఇప్పుడు కనిపిస్తుంది మాత్రం పూర్తిగా డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోతున్నారు. జగన్ అధికారంలోకి వస్తే పదవులు అనుభవించడానికి రెడీగా ఉన్నటువంటి నాయకులు అధికారాన్ని తెచ్చిపెట్టడానికి మాత్రం ముందుకు రావడం లేదు అనేటటువంటి విమర్శ బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి కదా, ఆ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత వైసీపీలో కనిపించినటువంటి నిశ్శబ్దం ఇప్పుడు ఇంకా పెద్ద సమస్యగా మారిందని చెప్పాలండి. ఎక్కడ గట్టిగా పోరాడాల్సిన సమయంలో అక్కడ చాలా మంది నాయకులు సైలెంట్ అయిపోయారు. ఆ టైంలో ఎక్కడైతే మాట్లాడాలో ఆ టైంలో ఎవరు మాట్లాడట్లా, సైలెంట్ అయిపోతున్నారు. ఇక్కడ ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే జగన్ తీసుకొచ్చేటటువంటి ప్రతి కొత్త ప్లాన్ ఇప్పుడు రివర్స్ అవుతుందండి. మావిగన్ కావచ్చు, ఇంకా చాలా రకాల మాటలు కావచ్చు, ఇవన్నీ రివర్స్ అయిపోతున్నాయి. ఈ అభిప్రాయం వాళ్ళ సొంత పార్టీలోనే పెరిగిపోతుందట. మనం చూసినట్లయితే ఈ మావిగన్ అనే పదం చుట్టూ జరిగినటువంటి ట్రోలింగ్ అందరికీ గుర్తుండే ఉంటది. ఆ ఒక్క వ్యాఖ్యతోనే, ఆ ఒక్క మాటతోనే సోషల్ మీడియాలో ఒక జోకర్లా మిగిలిపోయాడు జగన్మోహన్ రెడ్డి. భారీగా ట్రోల్ అయింది వైసీపీ. అదే సమయంలో అమరావతి విషయంలో జగన్ ఇంకా క్లారిటీ ఇవ్వకపోవడం, ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల్లో భారీ మైనస్ అయిందనేటటువంటి విశ్లేషణలు కూడా వస్తున్నాయి. ప్రజల్లో అయితే ఒక భావన అయితే బలపడుతుందండి. రేపు జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చినా రాజధానిని నాశనం చేస్తాడు, మరలా రాజధాని విషయంలో అనిశ్చితి వస్తుందేమో, కన్ఫ్యూజన్ తీసుకొస్తాడేమో, రాష్ట్రాన్ని డెవలప్ స్టేజ్కి తీసుకెళ్లడేమో అనేటటువంటి డౌట్ అయితే అందరిలో ఉంది. ఇక ఇప్పుడు ఓన్లీ 100 అనేటటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చాక మరొక ప్రశ్న అందరిలోనూ తలెత్తుందని చెప్పొచ్చు. మరి మిగతా 75 సీట్ల పరిస్థితి ఏంటి? అక్కడ పార్టీ సీరియస్గా పోటీ చేయదా, లేక పొత్తుల ఆలోచన ఏమైనా పెట్టుకుందా, లేక ఫార్మాలిటీ కోసం మాత్రమే అభ్యర్థులను పెడతారా? ఈ ప్రశ్నలకు ఇంకా పూర్తిగా క్లారిటీ అయితే రాలేదండి. క్లారిటీ లేకపోవడం కూడా కన్ఫ్యూజన్ చేస్తుంది అనేటటువంటి మాటలు వినిపిస్తున్నాయి. ఇంకా అసలు పెద్ద సమస్య ఏంటంటే ప్రస్తుతం వైసీపీలో గ్రౌండ్ లెవెల్ యాక్టివిటీ చాలా వరకు తగ్గిపోయింది అనేటటువంటి టాక్ ఉంది. గతంలో టీడీపీ బాదుడు లాంటి కార్యక్రమాలతో క్యాడర్ని యాక్టివేట్ చేసింది. ఇప్పుడు జగన్ కూడా వెన్నుపోటీకి 2 సంవత్సరాలు అంటూ కొత్త కార్యక్రమాలు చేయాలని ప్రయత్నిస్తున్నాడు అనేటటువంటి ప్రచారం ఉంది. కానీ వాటికి కూడా ఆశించినటువంటి రెస్పాన్స్ రావడం లేదట. మరి చూడండి, నిజంగానే రెస్పాన్స్ ఎక్కడ రావట్లా. అంటే గ్రామ స్థాయి క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇనాక్టివ్ అయిపోతున్నారు. మెగా డిఎస్సి వంటి అంశాలపై కూడా ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత పెంచాలని వైసీపీ ప్రయత్నించింది. వైసీపీ ఎంత ప్రయత్నించినా కూడా అది పెద్దగా వర్కౌట్ కాలేదు. మనందరం చూస్తున్నాం అది. ముఖ్యంగా ఒక విషయం ఇప్పుడు బలంగా వినిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే జగన్ పార్టీ నేతల అభిప్రాయాలు వినకుండా, జగన్ ఎప్పుడైనా ఒకటే తీరి అండి, డిక్టేటర్షిప్ అనుకోవచ్చు అతనిది. పార్టీలో ఉన్నటువంటి నేతలు ఏం చెప్పినా పట్టించుకోడు, అసలు ఏం చెప్పినా పట్టించుకోడు అనమాట. వాళ్ళ యొక్క అభిప్రాయాలు వినకుండా
తన సొంత ఆలోచనలను నేరుగా రుద్దుతున్నాడు అనేటటువంటి ఫీలింగ్ చాలా మందిలో పెరిగిపోయింది. రాజకీయాల్లో ఒక నాయకుడు ఎంత స్ట్రాంగ్ అయినా సరే గ్రౌండ్ ఫీడ్బ్యాక్ వినకపోతే మాత్రం సమస్యలు మొదలవుతాయి. అది అతనికి సమస్య అవుతుంది, పార్టీకి సమస్య అవుతుంది. ఇప్పుడు అదే పరిస్థితి వైసీపీలో కూడా కనిపిస్తుందని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. 2019లో జగన్కి వచ్చినటువంటి వేవ్ వేరు, సింపతి వేవ్ ఉన్నప్పుడు. అప్పట్లో ఒక్క ఛాన్స్ అనేటటువంటి సెంటిమెంట్ చాలా బలంగా పనిచేసింది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది కదా. ప్రజలు కూడా ఒక ఛాన్స్ ఇచ్చారు, అతని యొక్క నాయకత్వ ధోరణిని రుచి చూశారు ప్రజలు కూడా. అతను ఏ విధంగా పరిపాలిస్తాడు అనేటటువంటిది కూడా బాగా ఎరుకైంది జనాలకు కూడా. ఆ ఒక్క ఛాన్స్ అనే మాట రాష్ట్రాన్ని ఎంత దిగజార్చింది అనేది ప్రజలందరూ కూడా చూశారన్నమాట. కేవలం నినాదాలతో ఎన్నికలు గెలవడం చాలా కష్టం అన్నటువంటి వాస్తవం ఇప్పుడు అన్ని పార్టీలకు అర్థమైపోతుంది వాస్తవానికి. అందుకే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఈ పరిస్థితుల్లో కేవలం 100 సీట్ల మీద ఫోకస్ పెట్టి వైసీపీ నిజంగా అధికారంలోకి రాగలదా? వస్తుందంటారా? 175కి 175 అన్నప్పుడే 11, ఇప్పుడు కేవలం 100 సీట్లలోనే పోటీ చేసింది అనుకోండి, అదైనా వస్తుందా? ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి సంకేతాలు మాత్రం చాలా భిన్నంగా ఉన్నాయండి. వైసీపీకి అంత ఈజీ కాదు, చాలా టఫ్ ఫైట్ ఉంటుంది ఈసారి ఎలక్షన్స్లో. అయితే రాజకీయాల్లో ఒక నిర్ణయం, ఒక సంఘటన, ఒక ప్రజా ఉద్యమం కూడా మొత్తం ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏదైతే పిక్చర్ ఉందో దాన్ని మొత్తాన్ని మార్చేస్తుంది. ప్రజల అభిప్రాయాలను కూడా మార్చవచ్చు రేపు. కాబట్టి 2029 ఎన్నికల వరకు ఇంకా చాలా మార్పులు జరిగేటటువంటి అవకాశం అయితే ఉంది. కానీ ఒక విషయం మాత్రం క్లియర్ అండ్ స్పష్టంగా కనిపిస్తుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి తన సొంత వ్యూహాల కంటే పార్టీ నాయకుల మాటలు, గ్రౌండ్ రియాలిటీ, ప్రజల మూడ్ ఇవన్నీ పట్టించుకుంటే, ఇవన్నీ వినడం మొదలు పెడితేనే వైసీపీ మళ్ళీ బలపడేటటువంటి అవకాశం ఉంటుందండి. లేకపోతే ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి ఈ నిరుత్సాహ వాతావరణం ఇలాగే కొనసాగిందంటే, ఇంకా పెరిగిందంటే చాలా కష్టమైపోతుంది ఆ పార్టీకి. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో చెప్పండి, నేను కూడా చూస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసినాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి తర్వాత వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.